దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళే ముందు వచ్చిన ప్రార్థన చేసుకొని, ఎందుకంటే శ్రద్ధగా వింటే అది మనలో కార్యం జరిగిస్తుంది. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి అయిన దేవ, నీకే వందనాలు, స్తోత్రమయ్యా. నీ వాక్యం విత్తుతుండగా నా నోటి ద్వారా మీరే మాట్లాడాలని చెప్పి బ్రతిమాలుకుంటున్నాను. అలాగే వినేవారికి వినిపోతు పుట్టించి అది కార్యరూపంలో ముందుకు కొనసాగించేటట్టు నీ సహాయాన్ని అందించమని ఇచ్చిన ప్రార్థన నజరేయుడు తొలగానే ఉన్న యేసుక్రీస్తు దివ్యనామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క లేఖనంలో ఓ 4 మాటలు చదువుకొని ఈరోజు వాక్యంలోనికి వెళ్తాం. మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 33వ అధ్యాయంలో 19వ మాట. కీర్తన గ్రంథము 33వ అధ్యాయంలో 19వ మాట. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అన్న మాట రాయబడుతున్నది. విన్నారుగా? ఇకపోతే 36లో 7వ మాట. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అన్న మాట రాయబడుతుంది. ఇకపోతే 57లో 9వ మాట. 57లో 9వ మాట. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నది అన్న విషయాన్ని ఇక్కడ రాయబడుతుంది. మరో మాట కూడా చూసుకుందామా? 90వ కీర్తనలో 14వ మాట. 90వ కీర్తనలో 14వ మాట ఒకసారి చూసుకుందాం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదాము అన్న మాట రాయబడుతుంది. అయితే ఇప్పటికీ మీరు అర్థం చేసుకుని ఉంటారు ఈరోజు మనం ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నామా అని. ఈరోజు దేవుని యొక్క కృప గురించి మనం ఆలోచన చేద్దాం, ధ్యానిద్దాం. కీర్తనకారుడు ఈ యొక్క కృపకి ఎంతటి ప్రాముఖ్యతని ఇచ్చాడు అనే విషయాన్ని ఈ యొక్క మాటల ద్వారా మనకు తెలుస్తున్నారు. దేవుని యొక్క కృప లేకపోతే మనం లేము. అసలు కృప అంటే ఏమిటి అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా ఆలోచన చేస్తే ఆ కృపకి అర్థం ఏమిటంటే అర్హత లేని వారికి అర్హతను కల్పించడమే, ఉచితంగా అర్హతను కల్పించడమే కృప. యోగ్యత లేని వారికి ఉచితంగా యోగ్యతని కలగచేయడమే కృప. మనందరూ కూడా ఆ యొక్క అర్హతని, ఆ యోగ్యతని కోల్పోయిన వారముగా ఉన్నప్పుడు దేవుడు తన యొక్క దయ వల్ల, ఆయన మనల్ని ప్రేమిస్తున్నందువల్ల, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నందువల్ల, ఆయన మనల్ని నిర్మించినందువల్ల ఆయన తన కృపని మనపై కుమ్మరిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో ఆ కృప తప్ప వేరే ఒకటి ఏది అక్కర్లేదు, వేరే ఏది లేదు అనే విషయాన్ని కూడా మనకి చెప్పబడుతూ ఆ మాటని ఈరోజు మనం ధ్యానించుకున్నాం. ఎందుకు అంత కృప అవసరము ఒక పాట ద్వారా కూడా ఈ యొక్క సమయంలో మనం ఆ కృప యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. రామనాయుడు ఇచ్చి కృప తప్ప వేరొకటి లేదయ్యా అని పాడుతున్నప్పుడు అందులో భావాల్ని మనం అర్థం చేసుకుంటాం. త్వరగా కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా ఆశ్రయము, నీ కృపయే కదా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నిలువలేని కృప
ఈ యొక్క పాట ద్వారా కృప యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడే నేను చెప్పానుగా, కృప అంటే అర్హత లేని వారికి దేవుడు అర్హతని కల్పించడం కృప. యోగ్యత లేని వారికి యోగ్యతని కల్పించడం యొక్క కృప అని అర్థం వస్తుంది. ఇది నా మాటలు కాదు, కానీ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23 నుంచి 24 వచనాలు మనం చూస్తే ఆ విషయాలు మనకి కనబడుతుంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏ భేదము లేదు, అందులో పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అనే విషయాన్ని ఇక్కడ రాయబడుతుంది. దేవుడు కేవలం తన కృప ద్వారానే ఈ యొక్క రక్షణ మనకు అనుగ్రహించి ఈ నీతిని మనకి ఆపాదింప చేశాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ కృప మనకి ఎంతైనా అవసరమైంది. మోక్షానికి ఇది కృప అనేది అవసరం. ఈ కృప లేకపోతే మనం జీవించలేము. ఈ కృప యొక్క ప్రాముఖ్యతని మనం తెలుసుకోవడానికి ఈ రోజు ఇక్కడ ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈ కృపని 3 కోణాల నుంచి మనం చూడొచ్చు. ఈ కృపని 3 కోణాల నుంచి మనం చూడొచ్చు. ఏమిటో 3 కోణాలు అంటే, మొట్టమొదటిగా మానవాళి వారి యొక్క పాపం ద్వారా దేవుడితో ఆ సంబంధాన్ని తెంపకపోయిన తర్వాత ఆ యొక్క బంధాన్ని మరలా పునర్నిర్మించడానికి దేవుడు చూపింది దేవుని యొక్క కృప. విన్నారా? ఏంటి? మానవుడు పాపం ద్వారా తెంపేసుకున్నటువంటి ఆ బంధాన్ని తిరిగి పునర్నిర్మించడమే దేవుని యొక్క కృప. ఇక రెండోది ఏంటంటే, దేవుని యొక్క క్రీస్తు యొక్క సువార్త వినపడుతున్నప్పుడు మన హృదయం స్పందింప చేయడానికి ఉపయోగపడుతున్నది అది దేవుని కృప.
ఎందుకంటే దేవుని యొక్క కృప మనకు తోడుగా లేకపోతే సువార్త చెప్తున్నప్పుడు ఆ యొక్క మాటలు మన హృదయాన్ని స్పందించు. ఎంతో మందికి సువార్త చెప్తున్నారు, అందరూ వింటున్నారా? అందరూ అంగీకరించగలుగుతున్నారా? లేదే. దేవుని యొక్క ఆకర్షణ అంటే ఆకర్షణ మనం అంటాం, అది దేవుని యొక్క కృప. వారు ఆ సువార్తకి స్పందించే ఆ యొక్క గొడవ కలిగించడం దేవుని యొక్క కృప. ఇది కృపలో రెండో కోణం. ఇక మూడో కోణం ఏమిటి అంటే, అంగీకరించిన వారు కేవలం అంగీకరించి మంచిదేనండి, ఆయన కూడా దేవుడేనండి, ఆయన్ని మేము పూజిస్తామండి అనేసి కాకుండా ఆ యొక్క అంగీకారము మారు మనసు వరకు తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప అక్కడ తోడే ఉంటుంది. అంటే తండ్రి అయిన దేవుని యొక్క కృప పడిపోయిన మానవుడికి రక్షించడానికి, హక్కులు చేర్చుకోవడానికి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కృప. క్రీస్తు ఈ యొక్క నరుల కొరకే తన ప్రాణం పెట్టాడు అన్న సుసమాచారాన్ని మన దగ్గరికి తీసుకొచ్చి మన హృదయాన్ని స్పందింపొచ్చాడు. క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి ఆ కృప, ఆ యొక్క అంగీకరించినటువంటి ఆ యొక్క సత్యాన్ని మన ఆచరణలో పెడుతూ మారు మనసుతో కొనసాగించడం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఈ మూడు ఈ కృపతో మనల్ని అడుగడుగున అణువడుగున నడిపిస్తున్నారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈ యొక్క కృపకి అత్యధిక ప్రాముఖ్యత ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృప లేకపోతే ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటున్నాం? పాట ఏం పాడాడు? కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ కృపయే నాకు ఆశ్రయము, ఆ కృపయే నాకు పరవశము, అది నాకు ఆశ్రయము. ఆ యొక్క ఆయన కృప ఉంటే నాకు చాలు, అందులో నేను పరవశిస్తాను అని చెప్పి అంటున్నాడు. ఈ యొక్క కృపకి ఈ మూడు కోణాలు ఉన్నాయి. తండ్రి అయిన దేవుని తన ద్వారా మనం చూపించిన ఆ యొక్క కోణము, కుమారుడిని యేసయ్య తన ద్వారా చూపించిన తన కోణము, మూడవది పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుతము మనల్ని నడిపిస్తున్న రీతి, ఆ యొక్క కృప మనకి. ఈ మూడు కోణాల నుంచి కూడా ఈ యొక్క కృప మనల్ని ఆవరించి మనల్ని పట్టి మనల్ని నడిపిస్తుంది. ఎవరైతే ఈ కృపలో కొనసాగుతూ ఉంటారో, ఎవరైతే ఈ కృపతో కొనసాగుతూ ఉంటారో, ఎవరైతే ఈ కృపని అర్థం చేసుకొని దాని పద్ధతిలో నడుస్తూ ఉంటారో వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపని మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఒక కేర్లెస్ గా తీసుకుంటూ ఉన్నాం. మనం ఏదో సాధారణంగా తీసుకుంటున్నాం, కానీ ఈ యొక్క సాధారణంగా తీసుకోవాల్సిన విషయం కాదు ఇది. ఆ కృప లేకపోతే మన జీవితం వ్యర్థమే. ఎందుకంటే అపోస్తలుడైన పౌలుతోటి దేవుడు ఏమంటున్నాడంటే, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అంటే చాలినంతది దేవుని యొక్క కృప. అటువంటి చాలినంత కృపని దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ కృపని మనం ఏమాత్రం కూడా తక్కువగా అంచనా వేయొద్దు. ఇది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. కీర్తనకారుడు ఇంకో మాట అంటున్నాడు తెలుసా, నీ కృప జీవము కంటే ఉత్తమం అంటాడు. నేను జీవించే నా జీవం కంటే నీవు అందించే ఆ కృప చాలా ఉత్తమం అంటాడు. కాబట్టి ఈ ఉత్తమమైన, ఈ శ్రేష్టమైన, ఈ ఉత్కృష్టమైన ఈ కృపని మనం ఏమాత్రం కూడా జారవిడుచుకోకూడదు. ఈ యొక్క కృపని మనం ఏనాడు కూడా కోల్పోకూడదు. ఈ యొక్క కృపని ఏమాత్రం కూడా తృణీకరించకూడదు. ఈ కృపని మనం ఎప్పుడు కూడా మనం ఒక కేర్లెస్ గా చూడకూడదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకున్నప్పుడే క్రైస్తవ జీవితంలో మనం చక్కగా నడవగలుగుతాం. కాబట్టి ఈ రోజు మరొకసారి మనకి తెలియదా అంటే తెలుసు, దేవుని యొక్క కృప వల్లే మనం ఈ విధంగా ఉన్నామని మనకు తెలుసు. పాటల ద్వారా మనం ప్రకటిస్తున్నాం, మాటల ద్వారా ప్రకటిస్తున్నాం. నీ కృప ఉంటే నాకు చాలు, నీ కృప వల్లే నేను ఏ విధంగా ఉన్నాను, నేను ఏమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను అని అనేక పాటల ద్వారా మనం ఆ కృపని వెల్లడిపరుస్తున్నాం. కానీ అది మన కార్యాల్లో మనం వెల్లడిపరుస్తున్నామా? అది మన కార్యాల్లో చూపించగలుగుతున్నామా? కార్యాల ద్వారా దేవుని యొక్క కృపని పొందుకోగలుగుతున్నామా అన్నది ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. ఆ కార్యాల్లో చూపించాలి అంటే, ఆ కార్యాల్లో ఆ కృప, దేవుని యొక్క కృప పుష్కలంగా ఇతరులకు కనబడాలి అంటే ఆ కృప యొక్క సంపూర్ణ స్థితిని, ఆ కృప యొక్క ప్రాముఖ్యతని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత మనకి ఎంతైనా ఉంది. ఆ కృపలోని కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఈ కృప యొక్క విలువ ఏమిటో మనకు తెలుస్తుంది. ఆ కృపని మనం ఏమాత్రం కూడా దూరపరచుకోకుండా ఆ కృపలో కొనసాగడానికి మనం
ప్రయత్నం చేస్తూ ఉంటాం, సాధిస్తాం, విజయం పొందుతాం, గమ్యస్థానాన్ని చేరడానికి అది ఉపయోగపడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ అంశాలు ఏమిటి అని చూసుకున్నప్పుడు ఆ కృప ఏం చేస్తుంటే మనల్ని రక్షణకి నడిపిస్తుంది. ఆ కృప ఏం చేస్తుంటే మొట్టమొదటి అంశం ఏంటంటే అది మనల్ని రక్షణకి నడిపిస్తూ ఉంటుంది. రక్షణకి నడిపించేది దేవుని యొక్క కృప. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాలు చదవమా. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వల్ల కలిగినది కాదు. కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా స్థిరపరిచి సక్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్పబడుతుంది. మొట్టమొదటిగా ఈ రక్షణని అనుగ్రహించే అంశము ఈ కృప ద్వారా మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క దైవ గ్రంథం చెప్తున్నది మనం కృప చేతనే రక్షింపడ్డాం తప్ప మన కార్యాల ద్వారా ఏమాత్రం కూడా రక్షింపడలేదు. మన యొక్క ముందు ఉన్నటువంటి పూర్వీకులందరూ కూడా వారు ఏ పదైనా కూడా దేవుని వెతికేవారు, దేవుని అన్వేషించేవారు, దేవుని గురించి గోజాడేవారు. కానీ వారు దేవుని యొక్క ఆ కృప కానీ, దేవుని యొక్క ఆ యొక్క దర్శనాన్ని కానీ, ఆ దేవుని యొక్క ఆ యొక్క వారి యొక్క కోరికను కానీ వారు తెలుసుకోలేకపోయారు. తెలుసుకోలేకే ఆఖరికి వారు ఏమన్నారంటే ఘోషిస్తూ ఉండేవారు. ఏమిటంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతంగమయ అని అన్వేషించి ఘోషించారు తప్ప వారికి సమాధానం దొరకలేదు. కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన యొక్క కృపని ఆయన కుమారుని ద్వారా మనకి పంపించి నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమునని ఏ ప్రశ్నలు అయితే వారు ప్రశ్నించి దేవుని వేడుకునేవారో ఆ ప్రశ్నలకి సమాధానంగా ఆయన ఇచ్చి ఆ కృపని మనకు చూపించి మనల్ని రక్షణలోనికి నడిపించగలిగింది ఆ కృప. కాబట్టి మనకి రక్షణ అవసరం అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లేదు అంటే మనం కూడా భ్రష్టమైన జీవితాన్ని గడుపుతూ మనం కూడా లోకస్తుల వలె దేవుని ఎరగలేని జనుల వలె ఉండిపోయేవారమే. కానీ మనం దేవుని ఎరిగి దేవుని కృపను పొందుకొని ఆ రక్షణని మనం అనుగ్రహించి మనం పొందుకోగలిగాం. కాబట్టి ఆ రక్షణకి ఆ యొక్క ఆధారము ఆ కృప. కాబట్టి రక్షణ అవసరం అనే విషయాన్ని మనకు చెప్పబడుతుంది. ఒక రక్షణ ఉంటే సరిపోతుందా అంటే ఇక రెండోది ఆ కృప ఏం చేస్తుందంటే ఆ రెండో కృప మనల్ని బలపరుస్తుంది. బలపరిచేది కూడా దేవుని యొక్క కృపే. బలపరిచేది దేవుని కృపే. అపోస్తలుడైన పౌలు ఆయన ఏమంటున్నాడంటే ఆయనకి ఒక ముళ్ళు ఉందంట. ఆ ముళ్ళు తీసేయమని చెప్పి ఆయన దేవుని ముమ్మారు వేడుకున్నాడు. కానీ ఆయన ఏమంటాడంటే నా కృప నీకు చాలును, నీ బలహీనతలనే నీవు బలం పొందగలవు. బలం అందించేవాడు ఎవడు? దేవుడు, దేవుని యొక్క కృప. కాబట్టి మనకి ఈ విషయం చెప్పబడుతుంది. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 32వ వచనంలో ఒక మాట చూడండి. అక్కడ అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 32లో ఒక మాట ఉంటుంది. చూడండి అక్కడ ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యములకు మిమ్మల్ని అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడి వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. మనకి బలాన్ని ఇచ్చేవాడు. బలాన్ని ఇచ్చే అంశము ఆ యొక్క కృపలో ఉంది. మొదటిది రక్షించే అంశం ఉంది, ఆ రక్షణ మనకు కలిగిస్తుంది. రెండోది మనల్ని బలపరిచే శక్తి అందులో ఉంది. కాబట్టి ఆ యొక్క బలాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. శక్తి మనకి ఎటువంటి పరిస్థితులు ఏమన్నా కూడా మనల్ని ఎదుర్కొని అర్థం చేసుకొని ముందుకి తీసుకెళ్లేది ఆ యొక్క దేవుని యొక్క కృప అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు మనం ఆ కృపని ఏమాత్రం కూడా చాలా విడుచుకోము. మూడోది ఏంటంటే శుద్ధీకరించేది దేవుని కృప. మనం పాపులుగా ఉన్నప్పుడు మన పాపాన్ని పరిశుభ్రపరిచి శుద్ధీకరించి మనల్ని దేవుని ఎదుట యోగ్యులుగా చేసి నిలబెట్టేది దేవుని యొక్క కృప.
మళ్ళీ శుద్ధీకరించేది, శుద్ధీకరణకి వాడబడేది, ఇచ్చే అంశము ఈ యొక్క దేవుని కృప. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11, 12 వచనాలు ఒకసారి చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11, 12 వచనాలు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన దీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది మనకి రక్షణ అనుగ్రహించే అంశము ఆ యొక్క కృపలో ఉంది. రెండోది మనల్ని బలపరిచే అంశము ఆ యొక్క కృపలో ఉంది. మూడోది మనల్ని శుద్ధీకరించే అంశము ఆ యొక్క కృపలో ఉంది. కాబట్టి కృపని మనం ఆషామాషిగా తీసుకుంటామా? కృపని మనం కేర్లెస్ గా తీసుకుంటామా? కృపని దాని యొక్క ప్రాముఖ్యతని మనం ఏమీ కాకుండా తీసి పారేస్తామా? కృప లేకపోతే ఏమీ లేదు. ఇక నాలుగోదిగా చూసుకున్నప్పుడు మనకి అది పరిచర్య కూడా మనల్ని పంపించేది దేవుని యొక్క కృపే. మనం ఏదో చేసేద్దాం అని మన యొక్క ఆలోచనతో మనం ఏ కార్యం చేసినా అది ఫలితం రాదు. కానీ దేవుని యొక్క కృపతో, దేవుడు పిలిచిన పిలుపుతో, దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటులో మనం వెళ్తే దేవుని యొక్క పరిచర్య చేయడానికి ఉపయోగపడేది, మనం నడిపించేది దేవుని యొక్క కృప అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చూడమ్మా. 5 అంటే మనకి 2 నుంచి 7 వరకు కూడా కలిసి ఉన్నాయి. అందులో మనకి చూసుకుంటున్నప్పుడు ఆత్మను బట్టి దేవుడి కుమారుడుగాను ప్రభావంతో నిలుపుని ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడితిరి. దేవుని సేవ నిమిత్తము పిలువబడుట దేవుని యొక్క కృపే. దేవుని యొక్క పిలుపు లేకుండా వారికి వారుగా వచ్చి సేవ చేస్తాము అంటే అవి ఎప్పుడు కూడా విజయాన్ని మనకి అందించవు. అడ్డంకులు 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 ఉండి తడబడిపోదామే తప్ప ముందుకు వెళ్ళలు అని దేవుని నిర్దిష్టమైన పిలుపు ఉన్నప్పుడు మనకి ఎటువంటి అడ్డంకులు వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క కృప ఆ అడ్డంకులన్నీ కూడా తొలగించి విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి, దేవుని యొక్క పరిచయం చేయడానికి మనకి దేవుడు కృప చూపుతూ ఉంటాడు. మనకి సజీవ సాక్షులుగా ఉన్నారు మన యొక్క పెద్దలు జాన్ థామస్ గారు, అక్క. దేవుడు వారిని పిలుచుకున్నారు, పరిచర్యని అప్పగించారు. ఈ నాటికి కూడా దిగ్విజయంగా వారి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నారంటే అది కేవలము దేవుని యొక్క కృపే. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క కృప మనకి తోడ్పడుతూ ఉంటుంది. దేవుని పనిలో ఉండడం అనేది ఎంత ఆనందకరమైన విషయం. ఈ లోకంలో ఏదైనా మనకి ఆనందాన్ని ఇస్తుందా? ఈ లోకంలో ఏదైనా మనకి ఆనందం ఇస్తుందా? కానీ దేవుని పనిలో ఉన్నటువంటి ఆనందము అపూర్వమైనది, అమోఘమైనది. కాబట్టి అటువంటి ఆనందాన్ని ఆ పరిచర్యకి మనకి నడిపించేది, పరిచర్యలోకి తీసుకెళ్లేది, పరిచర్యని అందించేది, పరిచర్యని జరిగింపచేసేది దేవుని యొక్క కృప అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే చూడండి, మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయంలో 9, 10 వచనాలు ఒకసారి చూద్దామా. మొదటి కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయంలో 9, 10 వచనాలు. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యులను కాను. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే. నాకు ఏ యోగ్యత లేదు. నేను క్రీస్తుని హింసించిన వాడిని, క్రీస్తుని అంగీకరించిన వాడిని, బాధిస్తుండేవాడిని, అసలు ఏమాత్రం కూడా యోగ్యత లేని వాడిని, అపోస్తలుడు పిలవబడుతూ కూడా అర్హత లేనటువంటి వాడిని. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని యొక్క మహాకృప వల్లే. అపోస్తలుడు అబ్బాయి పౌలు చేసిన పరిచర్య ఎంత గొప్ప పరిచర్య అంటే యేసుక్రీస్తు తర్వాత లెక్కలోకి తీసుకునేది అపోస్తలుడైన పౌలు తాలూకా పరిచర్య. అంటే అంతటి ఘనతని ఆయన పొందుకోగలిగాడు వచ్చే అది కేవలం
దేవుని యొక్క కృప మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అలాగే 2 కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 1-2 వచనాలు ఒకసారి చూద్దామా. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలా అనగా వారు బహు శ్రమలను పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించును. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోను మన పూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను వారు దేవుని పరిచర్యను చేస్తూ వచ్చారన్న విషయాన్ని మనకి చెప్పబడుతుంది. కాబట్టి దేవుని యొక్క కృప 3 కోణాల్లో మనకి లభిస్తుంది. ఒక కోణంలో లభిస్తే మనం దాన్ని తిరస్కరించవచ్చు, తృణీకరించవచ్చు, కాదేమో అని అర్థం చేసుకోవచ్చు. కానీ 3 కోణాలు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆ ముగ్గురు కూడా 3 కోణాల నుంచి తన వారి యొక్క కృపని మనపై కుమ్మరించి మనల్ని ఆవరించి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. చెప్తున్నామే, ఆయన నీ పాదములకు ఏ రాయి తగలకుండా ఆయన కాపాడుతాన్ని. అటువంటి కాపాడడానికి కూడా ఇటువంటి కృప మనకి ఆదరణ వచ్చి మన ధైర్యంగా, ఎందుకు అంటే అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక, అతడు నా నామమును ప్రేమించిన వాడు కనుక, మనం ఆయన నామాన్ని ప్రేమిస్తేనే దేవుడు అంత గొప్ప కార్యాన్ని చేస్తున్నాడే. ఆయన ఎరిగి ఉన్నప్పుడే ఆయన ఇంత గొప్ప కార్యాన్ని చేస్తున్నాడే. ఇదంతా కూడా దేవుని కృప, లేదంటే నీ యొక్క బల అతిశయమా? అది నీ దేవుని యొక్క కృప లేదా నీ గొప్పతనమా? కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి ఆ కృపని మనం ఏమాత్రం కూడా అరుసుగా తీసుకోవద్దు. మనం ఆ కృపని ఏమాత్రం కూడా అరుసుగా తీసుకోవద్దు. కృప జీవము కంటే ఉత్తమమైనది. కృప దేనికంటే ఉత్తమం? మనిషికి అన్నిటికంటే ఉత్తమమైనది ఏది? జీవమేగా. ఆ జీవము కంటే ఉత్తమైంది దేవుని యొక్క కృప. ఆ కృప ఉంటే జీవం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నా కృప నీకు చాలును అని దేవుని యొక్క అభయం పొందుకోవడం మనకి చాలా భాగ్యకరమైన విషయం. కాబట్టి ఈ కృపని మనం ఏమాత్రం కూడా అరుసుగా తీసుకోవద్దు. ఈ కృపని ఇది నా భాగ్యమని, ఈ కృప లేకపోతే నేను లేనని, నేను ఏమై ఉన్నానో ఇది నీ కృప వల్లే అని అనునిత్యము కూడా మనం దాన్ని స్మరించుకుంటూ, ధ్యానించుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని అనుసరిస్తున్నప్పుడు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క సురక్ష మన చుట్టూ కూడా ఆవరించి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మా పైనున్న ఆ 3 అంశాలని దేవుని కృపతో మనం నింపబడితే దేవుని సేవించాలి అనే కోరిక మనలో ఉంటుందే, దేవుని సేవ చేయాలనే కోరిక ఉంటుందే, ఆ కోరికను పుట్టించి మన సామర్థ్యాన్ని పెంచి మనకు శక్తినిచ్చేది దేవుని యొక్క కృప మాత్రమే. నీలో దేవుని సేవ చేయాలనే కోరిక ఉన్నట్లయితే ఆ కోరికని బలపరిచి నీకు సామర్థ్యాన్ని ఇచ్చి చేయడానికి శక్తినిచ్చేది దేవుని యొక్క కృపే. కాబట్టి ఆ కృపని కోరుకుంటే నీ యొక్క మనసు యొక్క ఉద్దేశాన్ని దేవుడు సఫలీకృతపరుస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృప కొరకు మనం ఎప్పుడు కూడా మనం వెంపర్లాడుతూ ఉంటాం. వెంపర్లాడుట అని తెలుసా? వెంపర్లాడుట అనే మాటకి అర్థం ఏమిటో తెలుసా? పెనుగులాడుట. దానికి ఒక పర్యాయ పదం పెనుగులాడుట. యాకోబు దేవుడితో పెనుగులాడాడు. ఏమని పెనుగులాడాడు? ఎందుకు పెనుగులాడాడు? నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదలను. పెనుగులాట. ఈ కృప కూడా మాకు కావాలి అని చెప్పి దేవుణ్ణి మనం అడిగి మనం పొందుకున్నప్పుడు దేవుడు మనకి అనుగ్రహిస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క కృపని మనం ఆలస్యం చేయొద్దు. ఈ కృప పొందితే మనకి ఏమిటి? ఈ కృప వల్ల మనకి ఏమిటి లాభం? ఎందుకంటే మనుషులంగా మనం దేని గురించి ఆలోచిస్తాం? ఎక్కువగా వ్యాపార ధోరణే. ఈనాటికి కూడా చాలా మంది క్రైస్తవులు వ్యాపార ధోరణితో భక్తి చేస్తున్నారు. నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా, లేదంటే ముందు నేను నీకు ఇది ఇస్తా, నువ్వు నాకు అది కంపల్సరీ. అవునా కదా? మొక్కుకోవడం అంటే ఏమిటి పని? కానీ దేవుని యొక్క కృప వల్ల నువ్వు అడగక మునిపే, నువ్వు ఊహించిన దానికంటే
అధికంగా దేవుడు అనుగ్రహించేవాడు. ఆ కృపని కానీ నువ్వు పొందుకున్నట్లయితే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం, నీ కోరిక ప్రకారం నీ దేవుడు నీ కోరికల్ని నెరవేరుస్తూ నిన్ను నడిపిస్తాడు. ఉదాహరణ ఏమిటి అంటే మనం చూద్దాం. ఆయన ఊహించినటువంటి ఉన్నత స్థానంలో ఆయన మనం నిలబడతాడు. ఆయన కృప కానీ మన మీద మెండుగా ఉంటే, ఆయన కృప మన మీద మెండుగా ఉంటే, ఆయన కృపతో మనం నింపబడి ఉంటే, మనం ఆయన కృపను పొందుకొని ఆయన సంతోషపరుస్తూ ఉంటే మనల్ని ఊహించినంత ఉన్నత స్థానాన్ని ఆయన మనల్ని నిలబెడతాడు. ఎంతమంది దాన్ని ఓకే అంటారు? దాని అందరూ కూడా హల్లెలూయా చెప్తావా? ఉట్నే చెప్పేస్తే నేను హల్లెలూయా చెప్పేస్తానని మీరు అడగొచ్చు. మనకి బైబిల్ గ్రంథంలో మనకి సాక్ష్యం ఉంది. అన్నదమ్ముల చేత తృణీకరింపబడ్డాడు, అందరి చేత చిత్కరింపబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు, అనేక ఇబ్బందులు పడ్డాడు. కానీ దేవుని యొక్క దృష్టిలో ఆయన కృపను ఏమాత్రం కూడా కోల్పోకుండా దేవుని దృష్టిలో యోగ్యులుగా నిలబడ్డటువంటి యోసేపు ఎక్కడ నిలబడ్డాడు? ఆయన సింహాసనాన్ని అధిరోహించడానికి దేవుడి యొక్క కృప ఆయన్ని అంతవరకు తీసుకుని. కాబట్టి మనం ఊహించాలి. ఆయన యోసేపు ఎప్పుడైనా ఊహించాడా? కానీ అటువంటి ఊహించినటువంటి స్థానానికి కూడా దేవుని యొక్క కృప మనల్ని తీసుకెళ్తుంది. ఇది చాలా మనకి జీవితంలో ఇంతకంటే సాటిస్ఫాక్షన్ ఇంకేముంటుంది? మనం ఊహించాం, కానీ అటువంటి గొప్ప ఉన్నత స్థానానికి దేవుని యొక్క కృప మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఇకపోతే ఇంకోటి ఏమిటి తెలుసా? మనల్ని విమోచన కలగజేస్తుంది. పాప బంధకాల్లో పడి ఉన్న మనల్ని, దొంగ ఊబిలో ఇరుక్కుపోయిన మనల్ని ఆయన కృప మాత్రమే ఏం చేస్తుంది? లేవనెత్తి మనకి విమోచనని కలగజేస్తూ ఉంటుంది. ప్రపంచం అంతా, లోకం అంతా కూడా పాపంలో నలిగిపోయి ఉంది. ప్రపంచం అంతా కూడా చెడిపోయి ఉంది. దేవుడు అనుకున్నాడు, నేను వీడిని నాశనపరుస్తాను అని చెప్పి అనుకున్నాడు. అలా చూస్తే ఒక్కడు దేవుని యొక్క కృపను పొందుకున్నవాడు నోవా. తద్వారా దేవుడు మనలా తను నాశనపరచకుండా తన యొక్క సృష్టిని మరొకసారి పునర్నిర్మించుకుని చేసుకుని వచ్చాడు. అవునే కదా? ఆదికాండము 6వ అధ్యాయం 8, అలాగే 7వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నప్పుడు నోవాహు గురించి లేకపోతే దేవుని దృష్టికి యోగ్యుడిగా, దేవుని యొక్క కృపని పొందుకున్నవాడుగా విమోచన పొందాడా? జనులందరూ కూడా నాశనం అయిపోయారు, కానీ ఆయన నాశనం పడిపోలేదే. కాబట్టి ఆ దేవుని యొక్క కృపని మనం ఇప్పుడు కూడా మనం పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉండాలి. ఇకపోతే మూడోది ఏంటో తెలుసా? లాభం మనకి పరలోక ప్రవేశానికి ఇది అర్హత ఇస్తుంది. దేవుని యొక్క కృప ఏం చేస్తుంది? పరలోక ప్రవేశానికి. మనం అందరూ కూడా దేని గురించి తాపత్రయపడుతున్నాం? దేని గురించి ఇబ్బంది? మనం ఇన్ని కష్టం పడుతున్నాం, ఇన్ని ఇబ్బంది పడుతున్నాం, ఈ ఎండలో ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాం. దేని గురించి? మోక్షం కావాలి, అంతే కదా? మోక్షం అంటే దేవునితోటి నిత్య జీవం కలిగి ఉండాలని, పరలోకంలో మనం దేవునితో ఉండాలన్నది. కాబట్టి అది దేవుని యొక్క కృప ద్వారా మనకి లభిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. 12:28. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎలాగనగా మన దేవుడు గ్రహించు అగ్ని అయి ఉన్నాడు. మనకి పరలోకంలోని దేవుని యొక్క సేవ చేసే మహాభాగ్యాన్ని ఏది అందిస్తుంది? దేవుని యొక్క కృప మాత్రమే. మనం ఎన్నో నీతి క్రియలు చేసి దేవుని మెప్పిద్దాం అనుకుంటే మన నీతి క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి? దేవుని దృష్టికి మురికి గుడ్డలే. అవి దేవుని అమాత్రం కూడా సంతోషపరచలేవు. కానీ దేవుని యొక్క కృప పొందుకొని దేవునితో మనం ఉన్నట్లయితే ఆ కృప మనల్ని మన లోకంలోకి నిలబెడుతుంది. మనల్ని ఆయన నీతితో మనల్ని నీతి వస్త్రం కప్పి మనల్ని నీతిమంతులుగా చేశారు. కాబట్టి ఆ నీతి వస్త్రంతో ఉన్న మనం దేవుని కృపని తోడుగా తీసుకున్నప్పుడు పరలోకంలోకి మనం చక్కగా ప్రవేశించే మార్గం, ప్రవేశించే నిశ్చయత మనలో ఏమిటి కలుగుతుంది? గ్యారెంటీ. ఆ యొక్క కృప మనకి కలగజేస్తుంది.
లాభాలు బాగున్నాయా? మొదటిది ఊహించినటువంటి ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది దేవుని కృప. నా జీవితంలో నేను ఎప్పుడూ అనుకోలేదండి ఈ విధంగా ఇంత గొప్ప కీర్తిని పొందుకుంటా అని చెప్పి. ఇది కేవలం దేవుని యొక్క కృపే అని మనం అంటాం లేదా? కొన్నిసార్లు అనుకుంటుంటామా లేదా? అటువంటి ఉన్నత స్థానానికి దేవుడు తీసుకెళ్తాడు. ఇకపోతే పాపంలో పడి ఉన్న మనల్ని ఆయన విమోచించి మన ప్రక్షాళన చేసి మనకి శుద్ధీకరణ చేసి మనకి పరిశుద్ధ జనముగా పవిత్ర జనముగా మనల్ని మార్చడానికి దేవుని యొక్క కృప దోహదపడుతుంది, విమోచించబడుతుంది. మనం ఆ పాప కోపంలో మనం ఉండం, దాన్ని అసహించుకొని బయటకు వచ్చేస్తాం. అటువంటిది దేవుని కృప వల్ల మనకు దొరుకుతుంది. ఇక పరలోకంలో మనకి ప్రవేశ నిశ్చయత కూడా కలుగుతుంది. దేవుని కృప ఉంటే పరలోక నిశ్చయత కూడా మనకి వస్తుంది. చివరిగా మనల్ని ధనవంతులుగా చేస్తుంది దేవుని యొక్క కృప. మనల్ని ఏం చేస్తుంది? ధనవంతులుగా చేస్తుంది. ధనము అంటే ఈ లోకంలో ఉన్న కోట్లు కాదు. దేవుడు యేసుప్రియ ఉంటాడు, మీరు ఈ లోకంలోని ధనము సంపాదించుకోవద్దు. ఏది ధనం సంపాదించుకోవాలి? పరలోకంలో ధనం. అది ధనమే అన్నారు, ఇది ధనమే అన్నారు, దాన్ని ధనమే అన్నారు, దీన్ని ధనమే అన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకొస్తుంది ఆయన ఇహలోకంలోను పరలోకంలోను కూడా మనల్ని ధనవంతులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూద్దామా? 2 కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఏ విధంగా ఆయన మనల్ని ధనవంతులు చేస్తాడో చూద్దాం. 2 కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తును కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతుడు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. అంటే ఆయన సంపత్తంతా కూడా ఆయన మనకే ఇచ్చేస్తాడంట ఆ కృపను పొందితే. కాబట్టి ఈ కృప వల్ల మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి కృప అవసరమా? కృప కావాలా? కృపని మనం తృణీకరిస్తామా? కృపని అవహేళన చేస్తామా? కృపని అలుసుగా తీసుకుంటామా? నాకు నీ కృప తప్ప వేరే ఏది అక్కర్లేదంటామా? నీ కృప తప్ప వేరే ఏది అక్కర్లేదు అంటామా? మనమే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మేలు కీడు రెండు కూడా దేవుడు మన ముందే ఉంచాడు. మేలు కీడు, ఆశీర్వాదము శాపము రెండు కూడా దేవుడు మన ముందే ఉంచాడు. ఎందుకంటే దేవుడు మనకి ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు. వివేకముతో నువ్వు మంచిని ఎంచుకుంటావా, చెడుని ఎంచుకుంటావా? నీకు స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛను దేవుడు హరించడు. స్వేచ్ఛతో నువ్వు నిర్ణయించుకో. కాబట్టి ఈ సమయంలో మనం కృపను కోరుకుంటామా, కృపని తృణీకరిస్తామా? ఈరోజు మనం నిర్ణయించుకో. ఒకవేళ కృపని కానీ మనం కోరుకుంటే మన జీవితం ధన్యమే. కృపని తృణీకరిస్తే, కృపని అరుసుగా తీసుకుంటే, కృపని అవహేళన చేస్తే మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. కాబట్టి ఆ కృపని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎలా చెయ్యాలో కూడా మనకి భక్తుల ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నాడు. చూడండి 52వ కీర్తనలో 8వ మాట. 52వ కీర్తనలో 8వ మాట. 52వ కీర్తనలో 8వ మాట. నేనైతే అమ్మా పచ్చని ఓలివ చెట్టు వలె నిత్యము, అది చూసారా, నిత్యము దేవుని కృప సంతోషించున్నాను. అదేనా ఉంది. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఓలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఎలా ఉన్నాను? పచ్చని ఓలివ చెట్టు వలె. ఎప్పుడైతే దేవుని కృపయందు మనం నిలిచి ఉంటామో మనం పచ్చని ఓలివ చెట్టు వలె. ఎక్కడ? ఈ లోకంలో కాదు, దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క స్థలములో మనం పచ్చని ఓలివ చెట్టు వలె ఉంటాం.
అందుకే భక్తుడు మోషే ఒక ప్రార్థన చేస్తున్నాడు. 63వ కీర్తనలోని చూడండి 3వ వచనం. 63వ కీర్తనలో 3వ వచనం. భక్తుడు కాదు, అదే దావీదు అంటున్నాడు, నీ కృప, ఇందాక చెప్పాను కదా, ఆయన ఏమంటున్నాడు, నీ కృప నాకు జీవం కంటే ఉత్తమం, కాబట్టి నాకు జీవం లేకపోయినా పర్లేదు, నీ కృప ఉంటే చాలు అని చెప్పి మనం ఆయన్ని వేడుకున్నట్లయితే ఆ కృపని మనం పొందుకుంటాం. అందుకే భక్తుడైన మోషే ఇప్పుడు చెప్పాను కదా, 90వ కీర్తనలోని ఒక మాట అంటున్నాడు చూడండి. 90వ కీర్తనలో 14వ వచనం. 90వ కీర్తనలో 14వ, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు ఎప్పుడు తృప్తి పొందిన తర్వాత, దేనితో తృప్తి పొందిన తర్వాత? కృపతో తృప్తి పొందిన తర్వాత. ఆ కృప అనుగ్రహించేది ఎవరు? దేవుడు. దేవుడు మనకి కృపని అనుగ్రహిస్తే ఆ కృపని పొందుకొని తృప్తి పొందిన తర్వాత అప్పుడు మేము దినములన్నీ దినమంతా అన్నారా, దినములన్నీ అన్నారా? జాగ్రత్తగా తెలుగు జాగ్రత్త చదవండి. దినమంతా అన్నారా, దినములంతా అన్నారా? దినములన్నీ అంటే దాని అర్థం జీవిస్తున్నంత కాలము ఆయన కృప పొందుకుంటే మనం ఉత్సహించి సంతోషిస్తూ ఉంటాం. కానీ మన జీవితాల్లో దుఃఖము, కష్టము, నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఆ కృపతో మనం తృప్తి పడలేకపోతున్నాం, ఆ కృపని పొందుకోలేకపోతున్నాం, మనకి తృప్తి కలగట్లేదు. కాబట్టి మనం ఉత్సహించి సంతోషించలేకపోతున్నాం. మన దినములెల్లా సంతోషించాలంటే దేవుడు అనుగ్రహించే ఆ కృపతో మనం తృప్తి పొందాలి. తృప్తి పొందేటట్టు ఆ కృపని అనుగ్రహించడానికి ఆయన సిద్ధమే. ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడు? కొద్దిగా కాదు, ధారాళంగా అనుగ్రహిస్తాడు. అటువంటి ధారాళమైన కృప మనల్ని ఏం చేస్తుంది? తృప్తిపరుస్తుంది. ఆ తృప్తి మనల్ని ఏం చేస్తుంది? దినములెల్లా సంతోషించి ఉత్సహించడానికి మనల్ని దోహదపరుస్తుంది. ఇప్పుడు చెప్పండి, దినములెల్లా మీరు బ్రతుకు దినాలన్నీ కూడా సంతోషించి ఉత్సహించి ఆనందించాలని ఉందా, లేదా ఈ ఏడుపు గుర్తు జీవితంలో గడిపేద్దామని ఉందా? చెప్పండి 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 గట్టిగా. సంతోషించి ఆనందించాలి అంటే దేవుని కృపతో మనం తృప్తి పడాలి. దేవుని కృపతో తృప్తి పడాలంటే దేవుని కృపని మనం వేడుకోవాలి. దేవుని కృపని వేడుకోవాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది నా కొరకే అని అది ఎప్పుడైతే మనల్ని మనం సరి చేసుకొని దాన్ని మన హృదయంలో పెంచుకొని దాని అనుసారం నడుస్తామో, దేవుని వాక్యానుసారం నడుస్తున్నప్పుడు దేవుడు మన నుంచి సంతోషించి ఆయన కృపను మనం కుమ్మరించి మన తృప్తిపరిచి మన దినమల్లా ఉత్సహించి సంతోషించడానికి ఆయన సహాయపడతాడు. అటువంటి సంతోష ఉత్సాహాలు దేవుడు మనకి అందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.